ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. వంట గ్యాస్ బుకింగ్ వ్యవధి 25 రోజులకు పెంపు. బ్లాక్ మార్కెట్ ను అరికట్టడమే లక్ష్యమని కేంద్రం స్పష్టం. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు. దేశంలో వంట గ్యాస్ సరఫరా వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధి 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ప్రధానంగా బ్లాక్ మార్కెట్ ను అరికట్టడానికి తీసుకున్నదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ను వినియోగదారులు నిర్ణయించిన వ్యవధి తరువాత మాత్రమే మళ్లీ బుక్ చేసుకునేలా నిబంధనలు ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యవధిని 25 రోజులకు పెంచడం ద్వారా అక్రమ వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో వంట గ్యాస్ వినియోగం గత కొన్నేళ్లలో చాలా పెరిగింది. పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్యాస్ వినియోగం ఎక్కువగా పెరిగింది. అందుకే సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు నిల్వ చేసి అధిక ధరలకు విక్రయించే ఘటనలు వెలుగులోకి రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. అలాంటి అక్రమాలను అరికట్టేందుకు ఈ కొత్త వ్యవస్థ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల సాధారణ వినియోగదారులకు గ్యాస్ సరఫరా సక్రమంగా అందుతుందని అధికారులు తెలిపారు. నిజంగా అవసరం ఉన్న కుటుంబాలకు సిలిండర్లు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో దేశంలో ఎల్పీజీ ఉత్పత్తిని కూడా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు ఉత్పత్తిని పెంచాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దేశీయంగా ఉత్పత్తి పెరిగితే దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కొంత తగ్గుతుందని నిపుణులు తెలిపారు. దీనివల్ల భవిష్యత్తులో ధరల నియంత్రణకు కూడా సహాయం అవుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి పలు చర్యలు తీసుకుంటుంది. గ్యాస్ నిల్వ కేంద్రాలు, పంపిణీ వ్యవస్థలు కూడా మెరుగుపరుస్తోంది. గ్యాస్ సరఫరా సంస్థలు వినియోగదారులకు సమయానికి సిలిండర్లు అందేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. డెలివరీ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని కూడా సూచనలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగం పెరగడం ప్రభుత్వానికి ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు. గతంలో చాలా కుటుంబాలు వంటకు కట్టెలు లేదా ఇతర ఇంధనాలను ఉపయోగించేవి. ఇప్పుడు గ్యాస్ వినియోగం పెరగడంతో ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పొగ లేకుండా వంట చేయడం వల్ల మహిళల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టింది. కొత్త కనెక్షన్ ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్యాస్ వినియోగాన్ని పెంచింది. గ్యాస్ వినియోగం పెరగడంతో సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహించడం చాలా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. అందుకే వినియోగ నియంత్రణ కోసం కొత్త చర్యలు తీసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ సమస్యను పూర్తిగా అరికట్టడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర అధికారులు తెలిపారు. అక్రమంగా గ్యాస్ సిలిండర్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు కూడా అనుమానాస్పద కార్యకలాపాలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్యాస్ పంపిణీ సంస్థలు కూడా తమ వ్యవస్థను మరింత పారదర్శకంగా నిర్వహించాలని కేంద్రం సూచించింది. డిజిటల్ వ్యవస్థను ఉపయోగించి గ్యాస్ పంపిణీ పర్యవేక్షించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. ప్రతి సిలిండర్ సరఫరా వివరాలను రికార్డ్ చేసే విధానం కూడా అక్రమాలను తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులకు గ్యాస్ సరఫరా సమయానికి అందేలా కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. కొత్త నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు. గ్యాస్ సరఫరా ఆలస్యం కాకుండా ఉండేందుకు డెలివరీ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తున్నారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు హెల్ప్ లైన్ సేవలు కూడా అందుబాటులో ఉంచారు.
గ్యాస్ బుకింగ్ ప్రక్రియను కూడా సులభతరం చేయాలని కంపెనీలకు సూచించారు. మొబైల్ యాప్ మరియు ఆన్లైన్ సేవల ద్వారా బుకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ సేవలను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వినియోగదారులు సరైన సమయంలో బుకింగ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. గ్యాస్ వినియోగాన్ని సమర్థంగా నిర్వహించడం ప్రతి కుటుంబ బాధ్యత అని వారు పేర్కొన్నారు. ఇంధన వనరులను జాగ్రత్తగా వినియోగించడం కూడా అవసరమని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఇంధన అవసరాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అందుకే ఉత్పత్తి పెంపు చాలా అవసరమని కేంద్రం భావిస్తోంది. గ్యాస్ ఉత్పత్తి పెరగడం వల్ల భవిష్యత్తులో సరఫరా సమస్యలు తగ్గవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంధన భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్యాస్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తుంది. దేశంలో శుభ్రమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. గ్యాస్ వినియోగం పెరగడం వల్ల పర్యావరణానికి కూడా కొంత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇతర కాలుష్య ఇంధనాల వినియోగం తగ్గే అవకాశం ఉందని వారు అంటున్నారు. ప్రభుత్వం కూడా శుభ్రమైన ఇంధన వనరులను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతుంది. వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు కంపెనీలు కృషి చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే వంట గ్యాస్ బుకింగ్ వ్యవధి పెంపు ద్వారా సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. బ్లాక్ మార్కెట్ ను అరికట్టి సాధారణ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
పశ్చిమాసియా యుద్ధం ముగిసే దశలోకి వచ్చిందని ట్రంప్ వ్యాఖ్య. ఇరాన్ లో కొత్త నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు. ఎంతకాలం కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేమంటూ ట్రంప్ వ్యాఖ్య. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ప్రపంచ దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవలి జరిగిన సైనిక చర్యల తరువాత పరిస్థితులు కొంత మారతాయని ఆయన తెలిపారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్యల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం బలహీనపడిందని ట్రంప్ అన్నారు. ఈ చర్యల ద్వారా ప్రధాన లక్ష్యాలను చాలా వరకు సాధించామని ఆయన తెలిపారు. అయితే యుద్ధం పూర్తిగా ఎప్పుడు ముగుస్తుందో ఇప్పుడే చెప్పలేమని ట్రంప్ స్పష్టం చేశారు. పరిస్థితులు ఎలా మారతాయో దాని ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇరాన్ లో కొత్త నాయకత్వం ఏర్పడిన విషయం గురించి కూడా ట్రంప్ స్పందించారు. అక్కడ తీసుకున్న నాయకత్వ నిర్ణయంపై తాను సంతృప్తిగా లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ భవిష్యత్తు నాయకత్వం దేశానికి శాంతి మరియు స్థిరత్వం తీసుకురావాలని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచానికి ముప్పు కలిగించే విధంగా వ్యవహరిస్తే నాయకత్వం ఉండకూడదని అన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటికీ నుంచి పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. ఈ యుద్ధం కారణంగా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా మరియు వాణిజ్య మార్గాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హోర్ముజ్ సముద్ర మార్గం ప్రపంచానికి చాలా కీలకం. ఈ మార్గం ద్వారా పెద్ద మొత్తంలో చమురు రవాణా జరుగుతుంది. అందుకే ఈ ప్రాంతంలో ఉద్రిక్తలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. యుద్ధం ప్రారంభమైన తరువాత పలు దేశాలు శాంతి కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ సమస్యలపై చర్చలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి నెలకొలాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. యుద్ధం వల్ల సాధారణ ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం కారణంగా కొన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. రవాణా, విద్యుత్ మరియు ఇంధన రంగాలపై ప్రభావం పడింది. ఇదే సమయంలో ఇరాన్ నాయకత్వం కూడా తమ వైఖరిని స్పష్టం చేసింది. దేశ భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని అక్కడి అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో పశ్చిమాసియా ప్రాంతం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అన్నది ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలను సాధించడానికి చర్యలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండేందుకు అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు శాంతి చర్చలు జరపాలని పిలుపునిస్తున్నాయి. యుద్ధం కారణంగా ప్రాంతీయ భద్రతపై కూడా ప్రభావం పడుతుంది. కొన్ని దేశాలు తమ భద్రతా ఏర్పాట్లు మరింత బలపరుస్తున్నారు. పశ్చిమాసియా ప్రాంతం ప్రపంచ రాజకీయాల్లో చాలా కీలకమైన ప్రాంతం. అందుకే అక్కడి పరిస్థితులు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతున్నాయి. నిపుణుల ప్రకారం ఈ యుద్ధం త్వరగా ముగిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మేలు జరుగుతుంది. చమురు ధరలు కూడా ఈ యుద్ధం కారణంగా మారుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తరువాత కొన్ని రోజుల్లోనే చమురు ధరలు పెరిగినట్లు సమాచారం. దీనివల్ల పలు దేశాలు ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడింది. అందుకే ప్రపంచ దేశాలు ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని కోరుతున్నాయి. అమెరికా కూడా ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగకూడదని భావిస్తుంది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా కీలకంగా మారాయి. ఆయన ప్రకారం యుద్ధం చాలా వరకు పూర్తయిన దశలో ఉందని తెలిపారు. అయితే పూర్తిస్థాయి ముగింపు గురించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. పరిస్థితులు ఎలా మారతాయో గమనించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి నెలకొనాలనే ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. సాధారణ ప్రజలు జీవితాలు తిరిగి సాధారణ స్థితికి రావాలని ఆశిస్తున్నారు. యుద్ధం వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. శాంతి చర్చలు విజయవంతమైతే ప్రాంతంలో స్థిరత్వం నెలకొనే అవకాశం ఉంది. ప్రపంచ రాజకీయాల్లో కూడా ఇది ఒక కీలక మలుపుగా మారవచ్చు. ఈ పరిస్థితులపై ప్రపంచ దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంత భవిష్యత్తుపై రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. యుద్ధం ముగిసిన తరువాత ప్రాంతంలో కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంబంధాలపై కూడా దీని ప్రభావం పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశలోకి చేరుకున్నట్లు ట్రంప్ వ్యాఖ్యలు
సూచిస్తున్నాయి. అయితే యుద్ధం పూర్తిగా ఎప్పుడు ముగుస్తుందో ఇంకా స్పష్టత రాలేదు. శాంతి భద్రతతోనే అభివృద్ధి సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని సూచన. ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని వెల్లడి.
తెలంగాణలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర భద్రతా పరిస్థితులపై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. శాంతి మరియు భద్రత ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా పోలీసులు పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఏర్పడే కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భద్రతా వ్యవస్థను మెరుగుపరచాలని అన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రజలను కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. యువతను తప్పుదోవ పట్టించే కార్యకలాపాలను గుర్తించి వాటిని నివేదించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సహకరిస్తుందని సీఎం తెలిపారు. పోలీసులకు అవసరమైన సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆధునిక వాహనాలు, సాంకేతిక పరికరాలు మరియు కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రజల సమస్యను త్వరగా పరిష్కరించే విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని సీఎం సూచించారు. పోలీస్ స్టేషన్లో ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం ఉండాలని పేర్కొన్నారు. ఫిర్యాదులు నమోదు చేసే ప్రక్రియను కూడా సులభతరం చేయాలని సూచించారు. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసే విషయంపై కూడా చర్చ జరిగింది. మహిళలపై జరిగే వేధింపులను కఠినంగా అరికట్టాలని పోలీసులకు సూచించారు. విద్యార్థులు మరియు యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు సూచించారు. సమాజంలో శాంతి భద్రతలు నిలబెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. నగరాలు మరియు పట్టణాల్లో సీసీ కెమెరాల సంఖ్యను పెంచే ప్రణాళిక ఉంది. ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను కూడా ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రహదారులపై భద్రత పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులకు శిక్షణ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పోలీసులు ప్రజలతో మరింత దగ్గరగా పనిచేయాలని సీఎం సూచించారు. సమాజంలో నమ్మకం పెంచే విధంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను సహానుభూతితో వినాలని అధికారులు సూచించారు. శాంతి భద్రతలు ఉన్నప్పుడు పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులు పెరిగితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వారు అంటున్నారు. అందుకే ప్రభుత్వం భద్రతా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర అభివృద్ధిలో శాంతి భద్రతలు కీలక పాత్ర పోషిస్తాయని సీఎం పేర్కొన్నారు. అన్ని శాఖలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల సహకారం కూడా చాలా అవసరమని అధికారులు పేర్కొన్నారు. పోలీస్ శాఖను మరింత బలపరిచే చర్యలు కొనసాగిస్తున్నాయి. భవిష్యత్తులో కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ప్రజలకు సురక్షితమైన రాష్ట్రాన్ని నిర్మించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. శాంతి మరియు భద్రత ఉన్న తెలంగాణను నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను బలోపేతం చేయడం ద్వారా అభివృద్ధి సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.